హేమ అయితే అసలు క్లారిటీ వచ్చేసింది. తను చెయ్యాలనుకున్నటువంటిది ఆహ్, అంటే ఇక్కడ విషయం ఏంటంటే, తను హేమ పేరుతో కాకుండా తన సొంత పేరు కృష్ణవేణి పేరుతో వెళ్ళింది అన్నటువంటిది ఒకటి. ఆవిడ ఇంతకు ముందయితే గనక ఫస్ట్ అంటే గతంలో ఏం చేసిందంటే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళకి వార్నింగులిస్తా, వాళ్ళ మీద కేసులు పెట్టి, మిగతా టీవీలకి ఇంటర్వ్యూలిస్తా, మిగతా టీవీ స్టూడియోలో కూర్చొని తిట్టిపోస్తా చేసేటప్పటికి ఈ దఫా ఆమెని భయపడి ఈ జర్నలిస్టులు మీరక్కడున్నారా లేదా మేడం అని అడగడం. ఆవిడ నేను లేనంటూ వీడియో పెట్టడం. ఆ వీడియోని ఫోకస్ చేశారు. తర్వాత పోలీసులు ఆమె ఉందని చెప్పడంతో వీళ్ళు రెచ్చిపోయి హేమని బద్నాం చేస్తున్నారు. నేను ఇంతకు ముందే చెప్పా. ఇప్పుడు ఆమెకేం అవ్వదు. జైలు పాలవ్వదు, అరెస్ట్ అవ్వదు, జైల్‌లో ఉండదు. ఆవిడ చాలా క్లియర్‌గా ఆవిడకున్న ధైర్యం ఏంటంటే, డ్రగ్స్ అమ్మే వాళ్ళ మీద కేసవుతది గానీ, వాడే వాళ్ళ మీద కేసవ్వదు. వాళ్ళని సాధారణంగా ఆ డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి బారి నుంచి యువతలకి రావడం కోసం, వాళ్ళకి కొన్ని రోజుల పాటు ఆహ్, మానసిక చికిత్స ఇప్పించడం లాంటిది అంటే కౌన్సెలింగ్ ఇప్పించడం ఒరిజినల్‌గా చెప్పాలంటే. ఆ కౌన్సెలింగ్ ఇప్పించడం లాంటి పనిష్మెంట్ ఉంటది తప్పించి పెద్దగా వేరే ఏముండదు. ఈలోపుగా టీవీల్లో, పేపర్‌లలో వచ్చే పబ్లిసిటీ కారణంగా మరింత గిరాకీ పెరుగుతది గానీ ఏం గాదు. ఈలోపు హడావిడి నడుస్తుంటది.